చర్మం కావాలా? చర్మం అనేక పొరలతో కూడుకుని ఉంటుంది. పై పొర అయిన ఎపిడెర్మిస్ అనేక కణాలతో రూపొంది ఉంటుంది. లోపలి పొరలలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటే పాతవి చర్మంపైకి వస్తాయి. వాటి జీవితకాలం ముగిశాక మరణిస్తూ ఉంటాయి. ఈ మృత కణాలపై పేరుకునే మురికి వల్ల పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్క్రబ్లను ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మెరుస్తుంది. నారింజ నిమ్మ ఇది ఎప్పటి నుంచో ఇళ్లలో తయారు చేసుకునే స్క్రబ్. నారింజ లేదా కమలా తొక్కల్ని ఎండబెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత పొడి కొట్టి భద్రపరుచుకోవాలి. చర్మానికి మేలు కలిగించే విటమిన్ సి దీనిలో ఉంటుంది. 2 స్పూన్లు ఈ పొడి, అర చెంచా తేనె, కొద్దిగా పాలు కలిపి పేస్ట్లా చేసి స్నానానికి ముందు ముఖం, మెడ, చేతులకు గుండ్రంగా రాసుకోవాలి. బాదాం సాధారణ చర్మం కలవారికి బాదాం స్క్రబ్ బాగా పనిచేస్తుంది. పాలలో 6 బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నూరి ముఖానికి రాసుకుని కాసేపాగి నీటితో కడిగేయాలి. దీనివల్ల విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. పిగ్మెంటేషన్ మచ్చలు పోతాయి. చర్మం జిడ్డుగా ఉన్నవారికి ఈ స్క్రబ్ చక్కగా పనిచేస్తుంది. 4 స్పూన్లు శనగపిండిని, అర స్పూన్ పసుపు, కొద్ది చుక్కలు రోజ్ వాటర్, పాలు కలిపి రాసుకోవాలి. పొడి చర్మం కలవారు పాలకు బదులు మీగడ కలుపుకోవచ్చు. మెంతి 1 స్పూన్ పెరుగులో 2 చెంచాల మెంతులను 1 గంట నానబెట్టి మెత్తగా రుబ్బి ముఖానికి, మెడకు రాసి పావు గంటాగి కడిగేయాలి.